ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. మీరిలా తలంచుకొని కూర్చుంటే లాభం లేదు. మన కంపెనీకి వచ్చిన లాసు కవర్ అవ్వదు, క్యాన్సిల్ అయిన ఆర్డరు తిరిగి రాదు. సాఫ్ట్వేర్ సర్కిల్లో మన కంపెనీ తలెత్తుకొని నిలబడేలా పనిచేయాలే కానీ తలదించుకొని కూర్చుంటే కంపెనీ నిలబడదు. ఏమంటారు? సే సంథింగ్. ఇట్స్ ఏ నీడ్ ఫర్ అవర్ కంపెనీ. నేను సీరియస్గానే వర్క్ చేశాను సార్. సీరియస్గా కాదు, సిన్సియర్గా వర్క్ చేయాలి. మీరేమంటారు? నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్. పర్సనల్గా మాట్లాడటం కాదు, పర్సనల్ వర్క్లా ఫీల్ అవ్వండి. అప్పుడే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. కంపెనీ డబ్బు మీ డబ్బు అనుకోండి. మీ జేబులో రూపాయి కింద పడితే ఎలా తీసుకుంటారు? చెప్పండి, ఎలా తీసుకుంటారు? వంగి తీసుకుంటాం. కాదు, ఒళ్ళు వంచి తీసుకోవాలి. అలాగే కంపెనీ డబ్బు కోసం కూడా ఒళ్ళు వంచి పనిచేయాలి. అది కాదు సార్. నో ఎక్స్ప్లెనేషన్స్. ఎక్స్ప్లెనేషన్స్ వల్ల మీ ఉద్యోగాలు నిలబడతాయే కానీ కంపెనీ నిలబడదు. అసలు రీజన్ ఏంటి సార్? నో, నాకు కావాల్సింది మీ వర్క్, మీ రీజన్స్ కాదు. మనది సాఫ్ట్వేర్ కంపెనీ కదా అని సాఫ్ట్గా వర్క్ చేస్తే నో యూజ్. హార్డ్ వర్క్ చేయాలి. వెళ్ళండి, యూ కెన్ గో. మీరుండండి. పర్సనల్గా ఏదో చెప్తానన్నారు, ఇప్పుడు చెప్పండి. నేను ఈ కంపెనీకి సీనియర్ మేనేజర్నే కాదు, మీ నాన్నగారికి నమ్మిన బంటును కూడా. ఐ నో. ఆ సీనియారిటీతో, చైర్మన్ గారు నమ్మిన నమ్మకంతో మీరేమనుకోనంటే మీకు విషయం చెప్తాను సార్. చెప్పండి. సాహు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి మీరు కూడా కారణమే సార్. వాట్ డు యు మీన్? కోప్పడకుండా వినండి సార్. తర్వాత మీరు నా మీద ఏ యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు, కానీ చెప్పడం మాత్రం నా బాధ్యత. అందుకే ధైర్యం చేసి చెప్తున్నాను సార్. ఈ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం నేను, నా సబార్డినేట్స్ కన్నా ముందు మీరే సార్. రూపాయి నష్టం వస్తే ఎంప్లాయీస్ ఒళ్ళొంచి పని చేసి ఆ రూపాయి తేకపోయినా వాళ్ల జీతాలు వాళ్లకు వస్తాయి సార్, కానీ మీకు రావు సార్. రాజుని బట్టి సేనాని, సేనానిని బట్టి సైనికులు ఉంటారంటారు. మీరీ మధ్య కంపెనీని పట్టించుకోవటం లేదు,
మీరే పట్టించుకోనప్పుడు ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు సార్? ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు సార్. గుర్రానికి కళ్ళు కప్పి పరిగెత్తించాలి కానీ గుర్రం నడిపేవాడు కళ్ళకి గంతలు కట్టుకొని నడపకూడదు సార్. అందుకే కంపెనీకి ఈ పరిస్థితి వచ్చింది సార్. మరి ఇంత తెలిసి మీరేం చేస్తున్నట్టు? మీరు సీనియర్ మేనేజర్, మీకు పవర్స్ ఉన్నాయి. నేను లేకపోయినా మీరు సవ్యంగా నడపొచ్చు కదా. నేను సీనియర్ మేనేజర్నైనా నమ్మిన బంటునైనా నేను ఓ ఎంప్లాయీనే సార్. అందుకే చెప్తున్నా, రాజుని బట్టే సేనానుంటాడని నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది సార్. మీలో సిన్సియారిటీ లేనప్పుడు ఎంప్లాయీస్లో సిన్సియారిటీ ఉండదు సార్. మీలో ఎఫిషియన్సీ లేనప్పుడు వర్కర్స్లో ఎఫిషియన్సీ పోతుంది సార్. మీలో డెడికేషన్ లేనప్పుడు మీ సబార్డినేట్స్లో డెడికేషన్ డెడ్ అయిపోతుంది సార్. మీరు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్లో పీకల లోతు వరకు కూరుకుపోయారు సార్. అందుకే కంపెనీ పరిస్థితి పీకల మీదకి వచ్చింది సార్. నేను చెప్పాల్సింది చెప్పాను సార్. ఆ తర్వాత మీ ఇష్టం. తీసుకోండి సార్. ఏంటిది? నా రిజిగ్నేషన్ సార్. మిమ్మల్ని ఇన్ని మాటలు అన్నాక కూడా ఇంకా నన్ను నా ఉద్యోగంలో ఉంచుతారన్న నమ్మకం నాకు లేదు. అందుకే ముందుగానే రాసుంచుకున్నాను సార్. ఇంతకాలం ఈ కంపెనీకి సేవలు అందించే భాగ్యం కలిగించినందుకు చాలా థ్యాంక్స్ సార్. రేపట్లోగా అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాను సార్. మిస్టర్ చంద్రశేఖర్, బిజినెస్కి ఏం కావాలి? గుడ్ విల్. గుడ్. ఈ విషయం బిజినెస్ చేసేవాళ్ళు అందరికీ తెలుసు. కానీ బిజినెస్ మ్యాన్కి తెలియాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేమిటో తెలుసా? మనీ వాల్యూ. నో, వర్క్ వాల్యూ. అక్కడే మీరు ఫెయిల్ అయ్యారు. వర్క్ వాల్యూ మీద మీకు గుడ్ విల్ వస్తుంది, పోతుంది. మీకు కూడా ఒకప్పుడు అలానే వచ్చింది, ఇప్పుడు అలానే పోయింది. అందుకే మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశాను. నో సార్, ఐ విల్ నాట్ అగ్రీ. మా కంపెనీ గుడ్ విల్ పోలేదు. సో మీ విల్ పవర్ పోయిందన్నమాట. మిస్టర్ చంద్రశేఖర్, డే అండ్ నైట్ అని రెండున్నట్టే డే అండ్ నైట్ పనిచేసే బిజినెస్ మ్యాన్కి రెండు ఉండాలి. నెంబర్ 1 పర్సనల్, నెంబర్ 2 అఫీషియల్. పగల్లో రాత్రి రాదు, రాత్రిలో పగలు రాకూడదు. ఇది అంతే. పర్సనల్ లైఫ్లో అఫీషియల్ రాకూడదు, అఫీషియల్ మ్యాటర్స్లో పర్సనల్ లైఫ్ ఉండకూడదు. ఉంటే నైట్లో డే వస్తే ఎంత డేంజరో అంత డేంజరు. మీరు చేసింది అదే, అందుకే డేంజర్లో పడ్డారు. కానీ ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. 2 మినిట్స్ టైం లేని వాడిని 10 మినిట్స్ మీకోసం స్పెండ్ చేశాను. ఎందుకో తెలుసా? మీ తప్పు మీకు తెలియాలని. మీ తప్పేమిటో మీకు తెలుసా? అచ్చ తెలుగులో చెప్పాలంటే స్వయంకృత అపరాధం. ఐ ఎక్స్పెక్ట్ ఇట్, బట్ మై ప్రాజెక్ట్. నేను రా తాగుతాను. ఎందుకో తెలుసా? స్ట్రాంగ్గా ఉంటుందని. నా డెసిషన్ కూడా అంతే, వెరీ స్ట్రాంగ్. రాజుని బట్టి సేనాని, సేనానిని బట్టి సైనికులు ఉంటారంటారు. మీరు ఈ మధ్య కంపెనీని పట్టించుకోవటం లేదు. మీరే పట్టించుకోనప్పుడు ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు సార్?
ఎస్, అదే కరెక్ట్. ఇన్నాళ్ళు గెలవటం కోసం ఓడిపోయాను, ఇక ముందు ఓడిపోకూడదు, గెలుస్తాను. ఛాలెంజ్ మై లైఫ్ అండ్ వైఫ్. బాగున్నావా రాధా? రాధా 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 ప్లీజ్ తలుపి. రాధా 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 సాగర్, మర్యాదగా బయటకెళ్ళు. తుమ్ జావ్. వెళ్తాను రాధా, ఒక్కసారి నీతో మాట్లాడి వెళ్తాను. నువ్వే మాట్లాడక్కర్లేదు. మాట్లాడింది చాలు, చేసింది చాలు. నువ్వు మా అన్నని చంపింది చాలు. బహార్ జావ్. మీ అన్నయ్యని నేను చంపలేదు రాధా, నిజంగా నాకేం తెలియదు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా డాడీ నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారనే నాకు తెలుసు, కానీ మీ అన్నయ్యని చంపి నిన్ను తీసుకొచ్చారని మాత్రం నాకు తెలియదు. మా అన్నయ్యని చంపేకి నేను కిడ్నాప్ చేయలేదు. సూర్య కొట్టినప్పుడు మా అన్నయ్య బతికే ఉన్నాడు. ఆ తర్వాతే మా అన్నయ్యని చంపారు. అవును రాధా, ఇదంతా మా డాడీ చేయించాడు, మా బాబాయ్ చేశాడు. నాకేం తెలియదు, నన్ను నమ్ము రాధా ప్లీజ్. నేను నమ్మను. యువర్ చీటర్, యువర్ చీటర్. రాధా ప్లీజ్, నిజంగా నేను దోషినైతే నన్ను ఎందుకు వదిలేస్తారు? నేను కూడా జైలు నుండి బయటికి ఎలా వస్తాను? అవును రాధా, నేను నిర్దోషిని గనుకనే నన్ను వదిలేశారు. నన్ను నమ్ము ప్లీజ్. నిజమా సాగర్? మా డాడీ బాబాయ్ నేరస్తులు, కానీ నేను కాదు. మన ప్రేమ కోసం నేను అప్రూవర్గా మారాను, వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను, అందుకే నన్ను వదిలేశారు. నిజం రాధా, నన్ను నమ్ము. నేను నిర్దోషిని. మన ప్రేమ మీదొట్టు, నేను మన ప్రేమకి ద్రోహం చేయలేదు. रुको। क्यों आए? तुम क्यों आया? అది కాదండి, నేను లత, ఈ బద్మాష్ గారిని ఎందుకు లోపలికి రానిచ్చావు? రేయ్, ఇంకా ఎవరిని కథం చేయడానికి వచ్చావు? జా. కాస్త నేను చెప్పేది వినండి. రాధా, నువ్వైనా మీ వదిన గారికి చెప్పు. ఏమిటి చెప్పాలి? ఓకేం వల్ల నువ్వు ఒక గుండా కొడుకువని చెప్పాలా? నా భర్త చావుకి కారణమని చెప్పాలా? కాదండి, సేటు గారి హత్యకి నాకు సంబంధం ఉంది ఉంది ఉంది. నీ వల్లే నా భర్త చనిపోయాడు. పో, బాహర్ జావ్. ప్లీజ్ నా మాట వినండి. మా ప్రేమను దూరం చేయకండి, నన్ను నమ్మండి. సాగర్, నీ ప్రేమను నమ్మాలంటే నువ్వు ఈ కేసు నుండి పూర్తిగా బయటపడాలి. నువ్వు అప్రూవర్గా మారడం కాదు, ఈ కేసు నుండి బయటపడాలి. అంతవరకు నువ్వు దోషివే. నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా రాధా? నాకు తెలియడం కాదు, అందరికీ తెలియాలి సాగర్. నీ తప్పున్నా లేకపోయినా నీ కుటుంబం వల్ల నా అన్న కుటుంబం నాశనం అయిపోయింది. మా బాబీ విడో అయింది, పూజ తండ్రి లేనిదయింది. దీనికి నష్టపరిహారం ఏంటి? నేను నా ప్రేమను వదులుకోవటమేనా? కాదు, న్యాయం జరగడం, నా అన్నం చంపిన వాళ్ళకి శిక్ష పడడం. నీ వాళ్ళకి శిక్ష పడి నువ్వు పూర్తిగా కేసు నుంచి బయటపడ్డాక అప్పుడు మనం కలుద్దాం. రాధా ప్లీజ్. దయచేసి ఏం చెప్పకు. నువ్వు వెళ్ళిపో సాగర్. నువ్వు వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళిపో సాగర్. రుకో రాధా, ఊరుకో. ఊరుకో. బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం అర్జెంట్ వర్క్లో ఉన్నానండి, తర్వాత మాట్లాడచ్చా? మాట్లాడొచ్చు, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏ విషయం? మన గీత విషయం. గీత విషయమా? ఏంటండి? అవును బాబు, గీతకి వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు బాబు.
తనకు అత్తయ్య ఉండి మీరిలా అత్తని కాబట్టే ఉండబట్టలేక అంటున్నాను బాబు. నేనేదో మీ గొడవల్లో కలుగజేసుకుంటున్నానని మీ అమ్మగారు అపార్థం చేసుకున్నారు. నిజానికి జరిగింది వేరు బాబు. ఏంటండి ఏం జరిగింది? జరిగిన దాంట్లో నా తప్పేం లేదు బాబు. ఏదో గీత మీద అభిమానంతో మీ ముందు వెనకేసుకొచ్చినా చాటుగా చాలా మందలించాను. అబార్షన్ విషయంలో కూడా తొందరపడద్దని నచ్చ చెప్పాను. కానీ వినలేదు. అసలే తొలిచూలు, పైగా మీ ఇద్దరి కలల పంట. పాడు చేసుకోద్దమ్మా గీత అని చాలా రకాలుగా చెప్పి చూశాను. కానీ అది నా మాట వినలేదు. మీ మాట ఏంటండి? ఎవరి మాట వినలేదు. వింటే మా సంసారం ఎందుకు ఇలా ఉంటుంది? నిజమే బాబు, అదే ప్రాబ్లం. అది నీ మాట నా మాటే కాదు, కనీసం వాళ్ళ అమ్మా నాన్న మాట కూడా వినదు. పాపం వాళ్ళు మాత్రం ఎంతకని చెప్తారు? ఫోన్లేండి, వదిలేయండి. ఎలా జరిగేది అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది చెప్పండి? అలా నిరాశపడకు బాబు, అంతా నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అవును బాబు, ఆ విషయం చెప్పాలనే వచ్చాను. ఓ ఆడదానిగా ఆడదాని మనస్తత్వం చెప్పాలంటే ఆడది అమ్మాయినప్పుడే అణుకువగా ఉంటుంది, తల్లైనప్పుడే వినయం వస్తుంది. అలాగే గీత కూడా అణుకువగా ఉండాలి అంటే అమ్మ అవ్వాలి బాబు. అవును బాబు, ఈ పరిస్థితుల్లో నేను ఈ మాట చెప్పడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ అది జరిగితేనే మీ కాపురం చక్కబడుతుంది. గీత తల్లైతేనే మీ సంసారం సజావుగా సాగుతుంది. ఆలోచించు బాబు. మీరు చెప్పింది చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టుంది. గీత నాతో కాపురం చేస్తే కానీ తల్లి అవదు, కానీ తల్లి అయితేనే కాపురం చేస్తుందని మీరు అంటున్నారు. అదెలా సాధ్యం? ఎలా సాధ్యమంటే బావుండదేమో బాబు. పర్వాలేదు చెప్పండి, ఎలా సాధ్యం? ఎలా అంటే కొడుకు వరుసైన నీకు ఇవన్నీ చెప్పకూడదు, కానీ మా తమ్ముడు కూతురికి చెప్పలేడు. అందుకే నేను నీకు చెప్పాలని వచ్చాను బాబు. అది సరేనండి, కానీ గీత కోపం తగ్గి కాపురానికి రాకుండానే తల్లి ఎలా అవుతుంది? భార్య కోపం వచ్చి దూరంగా ఉంటే అలా వదిలేయడమేనా బాబు? బుజ్జగించో బతివిలాడో చెప్పాలి. అప్పటికీ వినకపోతే బలవంతంగానైనా భార్యని పొందాలి. అంతేకాని ఇలా వదిలేస్తే సమస్య ఇంకా పెరిగిపోతుంది బాబూ. ఆలోచించుకో. అప్పుడే మీ కాపురం చక్కబడుతుంది.